దివ్య, అది మీ అమ్మ, నేను మీ నాన్న. ఇప్పటికే అపార్ట్మెంట్లో అందరూ మనది మెంటల్ ఫ్యామిలీ అంటున్నారు. దయచేసి దాన్ని నిజం చేయకు బంగారం. ఇవి నీళ్ళు ఇలా అయిపోయారు. నేడు సాయంత్రం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్రమంతటా ఈ వార్త ఎంతో ఆందోళనకు దారితీసింది. ఇంకొద్దిసేపట్లో ఆయన ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ ఆయన కోసం ఎంతో సేపటి నుంచి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో శశాంక్, జెమినిటీ. నమస్కారం. అన్ని రెడీయా? సీఎం గారు తీసుకొచ్చేస్తున్నారు. ఉండండి, చెప్తాను. మీ ముందే కదా, మీరు చూస్తుండగానే నేను వచ్చాను. లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే గానీ ఏ విషయం మీకు చెప్పలేను. అంతవరకు ప్లీజ్. పుణ్యకోటి గారు వచ్చేసారు. సీఎం గారికి ఎలా ఉంది? మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలిసింది చెప్పండి. మీరేం కంగారు పడమాకండి. మీరు అనుకున్నట్టుగా ఆయనకేం కాలేదు. అన్న సీఎం గారు గుంట్లో వాళ్ళని ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది. అందుకే వచ్చి ఏర్పాట్లన్నీ చేసాను. నమస్తే సార్. ఇంకా అడ్మిట్ కాలేదు, అంబులెన్స్ లో తీసుకొస్తున్నారు. అదిగో వచ్చేసారు. సీఎం గారు వచ్చేసారు. నీకేం పర్లేదు, నేను చూసుకుంటాను కదా సార్. జాగ్రత్త. లోపల మీకేం కాదు సార్. మీకోసం కొండకొచ్చి గుండు కొట్టించుకుంటామని మొక్కున్నాను సార్. తొందరగా తీసుకెళ్ళండి. సార్ ఇది ఐసీయూ సార్, ఎవరు లోపలికి రాకూడదు ప్లీజ్. అరవకండి. సీఎం గారికి ఏమీ కాలేదు. ఎవ్వరు ఏం భయపడద్దు. నేను అడుగుతాను. సీఎం గారు కంప్లీట్ గా రెస్ట్ లో ఉన్నారని చెప్పే డాక్టర్లు. సడన్ గా ఇలా ఎందుకైంది? ఆశ్చర్యంగా ఉంది. మీకు తెలుసు కదా, సీఎం గారికి నేను బిడ్డలాంటి దాన్ని. నిన్న రాత్రి కూడా వారింట్లోనే ఉన్నాను. అప్పుడు బానే ఉన్నారు. ఇంకెన్నాళ్ళు కష్టపడతారు, విశ్రాంతి తీసుకోండి అన్నాను. నా బాధ్యతలు నీకు అప్పగించి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటానన్నారు. అంతలోనే సీఎం గారికి ఏమైంది? మీరు భయపడేంతగా ఏమీ జరగలేదు. త్వరలోనే కోలుకుంటారు. ఆయనకెప్పుడు ప్రజల గురించే ఆలోచన. 2 రోజుల ముందు కూడా నన్ను పిలిచి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో, రాబోయే ఎలక్షన్లో నేనేం చేయాలో చర్చించుకున్నాం. అదేంటనేది ఆయన కోలుకున్నాక ఆయనే మీకు స్వయంగా చెప్తారు. అయితే తాత్కాలిక ముఖ్యమంత్రి మీరేనా? ఒకే ఒక్క సీఎం, వేరొకరు లేరు. మాకు ఆ ఆలోచన కూడా లేదు. దయచేసి వెళ్ళరండి. అయ్యే ఢిల్లీని రమ్మను. రే ఆడిటర్, గవర్నమెంట్ కు తప్పుడు లెక్కలు చూపించమంటే మాకే తప్పుడు లెక్కలు చూపిస్తావా? తప్పు చేసినవురా. హలో అన్న, హోమ్ మినిస్టర్ గారు ఫోన్. చెప్పను. వస్తున్నా. చూసా ఉంటారా తమాషా? 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఏం మాట్లాడినా నా నోటితోనే మాట్లాడాడు. ఏం చూసినా నా కంటితోనే చూశాడు. అంతెందుకు, వాడి సొంత విషయాలు కూడా నేను చెప్పినట్టుగానే చేశాడు. అందుకే పార్టీ మొత్తం నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నేనే అనుకుంది. నేను కూడా నమ్మానురా. కానీ ఇప్పుడు వాతావరణం అలా లేదు. మంత్రులు మహదేవయ్య, కాబోయే సీఎం నేనేనయ్యా. చంద్రమతి, పుణ్యకోటి వాళ్ళ గ్రూపుల సపోర్టుతో ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారా. అందుకే ముఖ్యమంత్రి చచ్చిన తర్వాత వీళ్ళని చంపి నేను ముఖ్యమంత్రి అయ్యేదానికంటే
ముఖ్యమంత్రి బతికుండంగానే అరే ఈ సుంటోళ్ళని ఇప్పటిదానిక ఎంతమందిని చూసుంటామన్నా వీళ్ళేమన్నా లెక్క? నువ్వేం పరేషాన్ కాకు, కాబోయే సీఎం నువ్వే. రే ఢిల్లీ, నువ్వు చంపబోయేది మామూలు ఎమ్మెల్యేలను కాదురా, పదవిలో ఉన్న మంత్రుల్ని. నువ్వు చెయ్యొద్దు, ఎవరితోనా చేయించు. మంచి మూడ్లో వస్తున్నానా? మందు కొట్టి ముసిగట్టేకు, రెడీగా ఉంటు. ఎవర్రాదే? హలో, ఏంట్రా? ఎవరు? మహదేవయ్యా? బండి సైడ్ లో పార్క్ చేసుకోండి. ఐ డోంట్ ప్రెస్ ఓవర్ హియర్. ఫస్ట్ ప్రెస్ ఆన్ పంపించండి. మూవ్ డైకర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. ఓకే, మార్నింగ్ సచిన్. మార్నింగ్. వాట్స్ ద పొజిషన్? బాడీని పోస్ట్ మార్టం పంపించాం. ఫింగర్ ప్రింట్స్ చూస్తుంటే ప్రాబబ్లీ మినిస్టర్ గారివే. ఈ హోల్స్ చూస్తుంటే కిల్లర్ రాకెట్ లాంచర్ యూజ్ చేసినట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఏదైనా బిల్డింగ్ నుంచే షూట్ చేసిన. బిల్డింగ్ అంటే ఏం చేస్తున్నారు మీరంతా? చచ్చినవాడు మామూలు మనిషి కాదు, మంత్రి. మన డిపార్ట్మెంట్ అందరూ ఏకేస్తున్నారయ్యా. మీడియాకి ఎవరు సమాధానం చెప్తారు? ఇంటికి 4 సెంట్రీలు, ఆఫీస్కి 4 సెంట్రీలు, కారుకు ముందు వెనక పైలట్ సెక్యూరిటీ, ఇంకో పక్క పోలీసులు. ఇంతమంది ప్రాణాలకి తెగించి రక్షణ ఇస్తుంటే ఆయన ఎందుకు సార్ ఎవరితోనో చెప్పకుండా ఒంటరిగా వెళ్ళి చావడం? మిస్టర్ సత్యం, మంత్రి ఎందుకు ఒంటరిగా వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసు, మాకు తెలుసు. అది అనవసరం. ఇప్పుడు కావాల్సింది ఒకటే, హంతకుడు ఎవరు, ఎందుకు హత్య చేశాడు? సరే, జరిగిన హత్యలకు మోటివ్ ఏంటి? పాత కక్షలా, ఫినాన్షియల్ మ్యాటర్సా? ఇలా ఏ యాంగిల్ నుంచి మిస్ కాకుండా ఎంక్వైరీ చేస్తున్నాం. హత్య జరిగింది ఒక గ్రూప్ వల్ల కాదు, హంతకుడు ఒకడే. సార్, అతని కాల్ గుర్తులు
బాగా స్థిరంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే హంతకుడు తాగిలేడు, తూలుతూ నడవలేదు. ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న రైల్వే స్టేషన్ నుంచే అతను షూట్ చేశాడు. మినిస్టర్ ఆ టైంలో ఆ రూట్లోనే వస్తాడని మన డిపార్ట్మెంట్కే తెలియని విషయం అతనికి తెలిసింది. క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఉంటాడు చాలా రోజుల నుంచి, సెకండ్ సెటప్ దగ్గరికి వెళ్ళే వరకు. సార్, హత్య చేయడానికి వాడు యూజ్ చేసిన వెపన్ మినీ రాకెట్ లాంచర్. ఇది సాధారణంగా ఎవరికీ దొరకదు. సో హంతకుడు సామాన్యుడు కాదు. బట్ ఐమ్ షూర్ అబౌట్ వన్ థింగ్ సార్, యాజ్ వి స్పీక్ నౌ హంతకుడు సిటీలోనే ఎక్కడో జనాల్లో కలిసిపోయి కూల్గా తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. హలో సత్యం. హలో డాక్టర్. ఏమ్మా బాగున్నారా? బాగానే నడిచేస్తున్నారా? నేను నడవడం ఏంటి డాక్టర్, మా అబ్బాయే నన్ను నడిపిస్తున్నాడు. దామదా, ఇంట్లో ఏదో స్పెషల్ అనుకుంటా. ఏంటమ్మా లేటు? పంక్చర్ బండికి. ఓ, ఏమ్మా పిల్లాడికి ఆరోగ్యం ఎలా ఉంది? ఒంట్లో బానే ఉంది డాక్టర్, కానీ నిద్రలో యూరిన్ పోయడం మాటం లేదు. దాందే ఉందమ్మా, ఆ వయసులో అది సహజం. మా అమ్మాయిని చూడు, 12 ఏళ్ళు వచ్చే వరకు పక్క తడుపుతూనే ఉండేది. అయితే నువ్వే బెటర్ రా. సరేమ్మా. సరే వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. ఓకే డాక్టర్. సత్యం ఊరుకో.